మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎల్లంపేట మరియు లింగాపూర్ గ్రామాలలో మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ర్యాలీ నిర్వహించడం జరిగింది. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది. మీరు వెనక్కి రండి, కొంచెం వెనక్కి రండి. ఈరోజు మా లింగాపూర్లో జబీర్పూర్ ఆమ్లెట్లో మా లింగాపూర్ గ్రామం ఇప్పుడు ఒక మున్సిపాలిటీ అయింది. దానికి మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళందరూ కూడా మా సంజీవ్ అన్న, మా మల్లేష్ అన్న, మా రవి అన్న అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా మా ఊరికి మేము అందరం కూడా ఒక్కరిని ఎన్నుకుంటున్నాము అని ఏకగ్రీవంగా మా సత్తాను ఎన్నుకున్నందుకు మా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ఇట్లా ఒక గ్రామం అంటే అందరూ కూడా ఐక్యమత్యంతో ఉన్నారు, ఒక టీం వర్క్తో ఉన్నారు లింగాపూర్లో. మాకు ఎవ్వరొద్దు, మాకు మా మల్లారెడ్డి మాకు సొంతం పైసలతో రోడ్లన్నీ వేసిండు, మాకు మంచిగా మా కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు, మాకు కరెంట్ ఇచ్చిండు. ఎవ్వరు కూడా మాకు 2 ఏళ్ల సంది కాంగ్రెస్ వచ్చిన సంది ఎవ్వరు కూడా ఇక్కడ ముఖం కూడా చూపించాలి ఈ ఊర్లే. కాబట్టి మేమంతా కూడా మళ్ళా మా కారు గుర్తుకు ఓటేస్తాము, మా కేసీఆర్ను మళ్ళీ తెచ్చుకుంటాము, మళ్ళీ సీఎంగా రావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. లింగాపూర్ వాస్తవులు కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా భారీ మెజార్టీ తోటి ఈ మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకుంటాం, 3 మున్సిపాలిటీలు కూడా చేసుకుంటాం. భారీ మెజార్టీ తోటి మా కౌన్సిలర్లు అందరూ కూడా కల్పిస్తాం. ఇప్పుడు 42% బీసీలకు ఇస్తుంది పార్టీ చెప్పింది కదా, దానికి కట్టుబాటు మీరు ఉన్నారా? ఈ మున్సిపాల్లో ఇస్తున్నారు వాళ్ళు అన్ని అది కరెక్ట్గా నేను ఎక్కడ కూడా లేదు, మళ్ళీ చెప్తా.